వెల్కమ్ టు టీబీసీ న్యూస్. జిల్లా పోలీసు జూలై 2025లో వరంగల్ నందు నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్ 2025లో పాల్గొనే జోగులాంబ జోన్ 7 టీం కోసం మహబూబ్ నగర్ జిల్లా పోలీసు జట్టు ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కవాతు మైదానం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ అధికారి శ్రీమతి డి జానకి ఐపీఎస్ హాజరై సెలక్షన్లో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు డ్యూటీ మీట్ నందు 6 ఈవెంట్స్ ఉంటాయి. అవి సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్వెస్టిగేషన్, విధ్వంస నిరోధక తనిఖీ, డాగ్ స్క్వాడ్ పోటీ, కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. డ్యూటీ మీట్ అనేది ఒక వినూత్నమైన వేదిక. ఇది పోలీస్ వ్యవస్థలోని ప్రతిభావంతులైన అధికారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. విజయం సాధించడంలో శారీరక దారుఢ్యం కంటే మానసిక ధైర్యమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి క్రమశిక్షణతో నిరంతరంగా సాధన చేస్తూ ముందుకు సాగాలి. స్టేట్ స్థాయి పోటీల్లో పాల్గొనబోయే మా జిల్లా టీం గొప్ప ప్రతిభను ప్రదర్శించి మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో గర్వించేటట్లు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ సెలక్షన్ ద్వారా ఎంపికైన పోలీస్ అధికారులు జూలై నెలలో వరంగల్ నందు జరిగే పోలీస్ డ్యూటీ మీట్లో జోనల్ టీం తరపున పోటీ పడనున్నారు. జిల్లా స్థాయిలో అన్ని విభాగాల నుంచి ప్రతిభావంతులైన పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడో అకాడమీలో చదువుతాం, మేమైతే 2007లో చదివినాం, ఇంకా కొంతమంది ఇంకా పాత. సో ఆ రకంగా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సపోజ్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక 10 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, 10 మంది కానిస్టేబుల్స్ అనే చెప్తాం. కానీ ఎవరైతే వాళ్ళ ఓన్ టాలెంట్ తోటి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా టాలెంట్ ఉంటే అతన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తామా చేయమా? కొత్త పిల్లలు కూడా కనిపిస్తారు. రీసెంట్ బ్యాచెస్ ఉన్నారో మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వే. అండ్ ఇంక్రిమెంట్స్ సంవత్సరం అయితేనే ఒక ఇంక్రిమెంట్ పడుతుంది. ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడైతే జాయిన్ అయినామో ఆ నెలలో. కానీ దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఒక ప్రైజ్ వచ్చిన 3 ఇంక్రిమెంట్స్ అంటే మీ బ్యాచ్మెంట్స్కి మీకు చాలా శాలరీ డిఫరెన్స్ కూడా వస్తుంది. సో ఆ రకంగా కూడా మనకు ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, బెస్ట్గా పెర్ఫామ్ చేయండి. దీని ద్వారా మనకు జోనల్ టీంలో మీకు ప్లేస్ దొరికే అవకాశం ఉంటుంది. తద్వారా మన జోన్ని రిప్రజెంట్ చేస్తూ స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి అటెండ్ అయ్యి మంచి మెడల్స్ మాకేం ఉండదు, నీకే అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒక కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇలాంటివన్నీ కూడా స్కిల్స్ పెంచుకోవడానికి, మీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఇది జాగ్రత్తగా యూజ్ చేసుకోండి.